హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెల్లూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంకి వచ్చాము. ఈరోజు శాకాంబరి అలంకారం జరుగుతుంది దేవస్థానంలో. ఆ వీడియో చిత్రీకరించడానికి నెల్లూరు వచ్చామండి. వీడియో పూర్తి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో. జై వాసవి. నా పేరు కోట గురుబ్రహ్మం, చైర్మన్ శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం. ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు అమ్మవారికి శాకాంబరి అలంకారం రంగరంగ వైభవంగా జరుగుతా ఉంది. ఆషాఢ మాసంలో అమ్మవారికి కూరగాయలు, పండ్లు ఇవన్నీ సమర్పిస్తే ప్రజలందరికీ కూడా బాగుంటుందని, రైతులకు మంచి పంటలు పండుతాయని ప్రజలందరి విశ్వాసం. అందుకే ఈరోజు మేము 10 టన్నుల కూరగాయలతోటి అమ్మ గుడిని ఈరోజు అలంకరించడం జరిగింది. ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా అందరికి కూడా మనవి చేస్తున్నాము. ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా దర్శనం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి వైభవాన్ని తిలకించవలసిందిగా అందరికి కూడా మనవి చేస్తున్నాం. జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం, సౌనస్పేట, నెల్లూరు. నా పేరు సేగు షణ్ముగరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడిని. ఈరోజు ఆషాఢ మాసం పురస్కరించుకొని శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం నందు
10,000 కేజీలు కూరగాయలతోటి ఈ శాకాంబరి అలంకారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచే భక్తులందరూ వేలాదిలో పాల్గొని అమ్మవారి దర్శించుకొని అలాగే కృపా కటాక్షములు పొంది ప్రసాదములు సేకరిస్తున్నారు. మరి ఈ శాకాంబరి అలంకారం వల్ల రైతులకి పాడి పంటలు అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలు అంతా కూడా సౌమ్యంగా జరుగుతాయని, అమ్మవారికి ఆషాఢ మాసంలో కూరగాయల అలంకారం అమిత ప్రీతి, అందుకని ఈ యొక్క కార్యక్రమాన్ని మా కమిటీ సభ్యులందరం కూడా చేపట్టాము. మరి ఈ కార్యక్రమం మద్రాసు నుంచి ప్రత్యేక బృందాన్ని కళాకారులను తీసుకొచ్చి 3 రోజులుగా ఈ యొక్క అలంకారాన్ని చేయించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో సుమారు ఈరోజు 100 కేజీలు పైగా ప్రసాద వితరణ కూడా చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మా యొక్క చైర్మన్ కోట గురుబ్రహ్మం గారు మరియు నేను, అలాగే మా సెక్రటరీ నిచ్చినమెట్ల చిరంజీవి, అలాగే ఉమ్మెని జనార్దన్ గారు కోశాధికారి, ఉపాధ్యక్షులు వెంకట ప్రసాద్, జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు ఎంపీ ఆంజనేయులు, మా కమిటీ నెంబర్ హేమంత్ మరియు ఇంకా కమిటీ నెంబర్ అందరూ కూడా చాలా మంది ఉన్నారు. పేరు పేరున వారు మేమందరం కూడా కలిసికట్టుగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అందరం కూడా నిర్వర్తించాము. దీనికి ఉభయకర్తలుగా మా కమిటీ అందరం కూడా ఈ యొక్క ఉభయాన్ని మా కమిటీ సభ్యుల చేత చేయించడం జరిగింది. భక్తులందరూ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా విచ్చేస్తున్నారు. 9 నుంచి 9:30 10 గంటల వరకు కూడా అమ్మవారి దేవస్థానం తెరిచే ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షములు పొందగలరని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నెల్లూరు నగర ప్రజలందరికీ మరియు ప్రత్యేకించి ఆర్యవైశ్యులందరికీ ఈరోజు పవిత్రమైన రోజు ఆషాఢ మాస సందర్భంగా వాసవి అమ్మవారికి కూరగాయలతో అత్యద్భుతంగా ఈ అలంకరణ చేయటం, శాకాంబరి రూపంలో అమ్మవారు కనిపించటం నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టం. నెల్లూరులో ఉండే ప్రజలందరూ వచ్చి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళు తీర్థప్రసాదాలు స్వీకరించి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
కన్నికా పరమేశ్వర గుడి అన్నది కూడా చాలా నెల్లూరులో ఫేమస్. మాది ఖమ్మం దగ్గర ఊటుకూరు గ్రామం. అయినా సరే ప్రతి ఒక్కసారి కూడా శ్రావణ మాసం గాని ఆషాఢ మాసం గాని అద్భుతంగా ఉంటది ఇక్కడ. కూరగాయల అలంకారం అయితే కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే కళ్ళల్లో కూడా నిద్రపోయినా కూడా అదే కాపాడుద్ది. అంత అమ్మవారి సత్యం మనకి ఇంటికి పోయినా కూడా ఎమ్మటొచ్చినట్టే ఉంటది. ఎంతో అద్భుతంగా ఉంటది ఇక్కడికి వస్తే. అసలు మనం మర్చిపోతాం ఇంట్లో బాధలన్నీ కష్టాలన్నీ కూడా మనకి ఏమీ కనపడవు, అమ్మే కనపడి. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. వీడియో మీకు నచ్చింది ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో.